నా పేరు రాజు. మేము సిద్దిపేట నుండి వచ్చినాము. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గత 20 సంవత్సరాలుగా పార్ట్ టైం ఉద్యోగులకు పనిచేస్తున్నాము. మా యొక్క జీతాలు వచ్చేసి ప్రస్తుతము జూనియర్ అసిస్టెంట్కి 6,500, అటెండర్కి 4,500, స్వీపర్ కమ్ గార్డెనర్కి 2,000, వాచ్మెన్కి 3,000. ఈ తక్కువ జీతాలతోటి మేము కుటుంబాలను పోషించుకోవడం, మా జీవనం గడపడం చాలా కష్టంగా మారిపోతుంది సార్. ఇటు విషయమే మేము మా యూనివర్సిటీ అధికారులను చాలాసార్లు కలవడం, వీసీ గారిని, డైరెక్టర్ గారిని, రిజిస్ట్రార్ గారిని కలవడం జరిగింది. కలిసిన వాళ్ళు పెంచుతామంటే కానీ ఎప్పుడు పెంచలేదు. కొన్ని సందర్భాల్లో మా యూనివర్సిటీ అధికారులు మాట్లాడిన మాట తీరులు ఏ విధంగా ఉన్నాయంటే, మిమ్మల్ని మీకు కాలేజీకి కొంత ఫండ్ ఇస్తున్నాము, కాలేజీ వాళ్ళు తీసుకొని మీకు అమౌంట్ ఇస్తారు, మాకు ఏ సంబంధం లేదు, మీరు మా దగ్గర రాకండి, మమ్మల్ని అడగండి అని వాళ్ళు అంటున్నారు. ఎవరిని అడగమంటారు అంటే, మేము పోయి మీ ప్రిన్సిపల్ సార్ని అడుగురని వాళ్ళు అంటారు. పోయి ప్రిన్సిపల్ సార్ని కలిసి ప్రిన్సిపల్ వాళ్ళు ఏమంటారు, మేము యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మేము మీకు ఇస్తున్నాం, మాకు సంబంధం లేదు, మీరు ఏదంటే యూనివర్సిటీలో కలవారని వాళ్ళు అంటారు. ఇట్లా వీళ్ళకి ఎవరిని కలవాలో మాకు అర్థమవుతలేదు. ఈ విషయమై ఒకసారి రిజిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. రిజిస్టర్ గారు ఏమంటారంటే, టీ డిస్పోజల్ గ్లాస్తో సమానం, మీరు వాడి పాడేసే విధంగానే ఉంటారు అంతే. టీ తాగినప్పుడు డిస్పోజల్ గ్లాస్ ఏ విధంగా వాడేస్తామో మీరు కూడా అంతే, మేము మిమ్మల్ని ఆ విధంగానే వాడుకుంటాము, ఇదే జీతం ఇస్తాము, మీరు చేయాలనుకుంటే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు చేయమంటారు అని చెప్పి రిజిస్టర్ గారు అనడం జరిగింది. సార్ ఎట్లా సార్, మేము గత కొన్ని ఏళ్ళుగా దీని మీద ఆధారపడి చేస్తున్నాం సార్. మేము ఇప్పటికిప్పుడు పొమ్మంటే పోయి ఎక్కడ బతికేటట్టుంది సార్ అని చెప్పి అడిగితే, లేదమ్మా మీరు మమ్మల్ని ఏమి అడగండి, మాకు సంబంధం లేదని చెప్పారు వాళ్ళు. ఇదే విధంగా మాలాగా ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, శాతవాహన యూనివర్సిటీలో కావచ్చు, వివిధ యూనివర్సిటీలో చేస్తున్నటువంటి కాంటిజెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వాళ్ళను ఆ సీనియారిటీని బట్టి వాళ్ళను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా గుర్తించి వాళ్ళకు ఆర్డర్ కాపీస్ ఇస్తూ కనీస వేతనం ఇవ్వడం జరుగుతుంది. కనీసం మాకు ఆ విధంగానైనా ఇవ్వండి అని చెప్పి మా యూనివర్సిటీ అధికారులు చాలాసార్లు ఈ విషయం చెప్పడం జరిగింది. ఏం లేవు సార్, ఏం లేవు. ప్రతి నెల వాళ్ళు కాలేజీ అకౌంట్లో అమౌంట్ వేస్తారు, ప్రిన్సిపల్ సార్ మాకు శాలరీస్ ఇస్తారు అంతే. అకౌంట్లో ఆ అమౌంట్ కూడా మాకు అకౌంట్లో ఏం పడదు. మా డిమాండ్ ఏంటంటే, మమ్మల్ని యూనివర్సిటీ ఎంప్లాయీస్గా గుర్తించి కనీస వేతనం అమలు చేయమంటున్నాం మేము అంతే. అది అవుట్సోర్సింగ్ పద్ధతి, కాంట్రాక్ట్ పద్ధతి, ఏదో ఒక విధంగా మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతున్నాం యూనివర్సిటీ వాళ్ళను. మా సమస్య కూడా సేమ్ అదే అండి. మేము కూడా గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు చాలామంది ఉన్నారు. మేమే కాదు, మేము సిద్దిపేట నుంచి మాత్రమే వచ్చినాము. మన స్టేట్ వైజ్గా ఉన్న సెంట్రల్లో కూడా మాలాగానే ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మేము మాత్రం ఈరోజు ప్రజావాణికి వచ్చి మా సమస్య విన్నవించుకుందామని వచ్చినాము. గత ప్రభుత్వాల్లో కూడా మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాము, వాళ్ళు చేస్తామన్నారు, ఇంకా ఏం చేయలేదు. మా యూనివర్సిటీ అధికారులు కూడా వీసీ గారికి కానీ, రిజిస్టర్ గారికి, డైరెక్టర్ గారికి కలిసి మా సమస్య, మా జీతాల గురించి అడిగినాము. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యవసాయ కూలికి ఇచ్చే సాలరీ కాదు అని అట్లా కూడా మేము ఎన్నోసార్లు చెప్పినా కానీ వాళ్ళు సరే చేస్తామన్నారు, ఏదో అట్లా దాటా వేసారు. ఇప్పటి వరకు మేము 20 సంవత్సరాల నుంచి ఇదే వేతనాలతో నెట్టుకొస్తున్నాం. మా ఫ్యామిలీలు మేము ఎట్లా మేము ఎలా తీసుకోవాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. దయచేసి మాకు ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజావాణి గురించి మేము తెలుసుకొని ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్ది మీకు ఇక్కడికి వచ్చినాము. ఆ ఇచ్చే కూడా మా అకౌంట్లో పడదు, కాలేజ్ అకౌంట్లో పడుతుంది. వాళ్ళు అకౌంట్లో పడ్డ తర్వాత వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. కానీ మమ్మల్ని యూనివర్సిటీ పార్ట్ టైం అంటుంది, పార్ట్ టైం కాదు, మేము చేసేది ఫుల్ టైం. అక్కడ ఎంతమంది ఉన్నారన్న మొత్తం? మేము దాదాపు 216 మంది ఉన్నాము. మేము మా సెంటర్ నుంచి మేము వచ్చినాం, అంతేగాని మేము కూడా రావడానికి మళ్ళీ ఒకసారి రావడానికి కూడా ప్రయత్నం చేస్తాము. కానీ మాకు ఈ సమస్యలు 20 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంటుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మమ్మల్ని పట్టించుకొని తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. గతంలో ఉన్న ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయారా? యూనివర్సిటీ అధికారులు తీసుకుపోయినాము. మాకు ఎట్లాంటి సమస్య లేదు, మాకు ఎట్లాంటి సంబంధం లేదు. మీ కాలేజీ వాళ్ళతోనే మీరు మాట్లాడుకోవాలి, కాలేజీ వాళ్ళ ప్రిన్సిపాల్తో మీరు మాట్లాడుకోండి, మేము వాళ్ళకి కొంచెం పండిస్తాము, వాళ్ళే మీకు జీతాలు ఇస్తారు. అంతేగాని మీరు ఎవరు అన్నట్టుగా మాట్లాడారు. గత యూనివర్సిటీ అధికారులు ప్రొఫెసర్ మాజీ రిజిస్టర్ వెంకటేశ్వర సార్ గారు మా టీ గ్లాస్తో డిస్పోజల్ గ్లాస్తో మమ్మల్ని పోల్చి మమ్మల్ని అవమానించి వెళ్ళగొట్టారు. అయినా కానీ మేము ఇంకా కూడా ఇక్కడే ఎందుకంటే 20 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి వదిలిపెట్టి వెళ్ళలేక, ఇంకెక్కడికి పోవాలని అర్థం కాలేక ఇక్కడే ఉన్నాము. దుర్పరిస్థితిలో మేము మా జీతాలు కొనసాగుతున్నాయి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కూడా అదే సమస్య సేమ్. మాకు 2,000 సార్లే ఉంది సార్. మాకు పెంచమని మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మేము అధికారుల దగ్గర కూడా వెళ్ళాము, చాలా వరకు నాకేం తెలియదు. కాకపోతే వీళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మా ప్రాబ్లం ఏంటంటే, మాకు ఏదైనా ఒకటి చేయాలని మేము దానికోసమే తాపత్రయ పడుతున్నాం.
ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్గా అంటే జీతాలు పెంచాలి మాకు అని డిమాండ్ చేస్తున్నాం. మేము మా స్లీపర్కు 2000 ఉన్నది. 2000తో ఏం పోషించుకోగలం? నెల నెల మీకు జీతం వస్తుందమ్మా మరి? నెల వస్తుంది, కంపల్సరీ వస్తుంది, నెల వస్తుంది. కానీ కాకపోతే అంటే 2000తో నేనేం పోషించుకోగలుగుతాను ఇంట్లో? సరుకులే రావుగమ్మా 2000తోటి. కూరగాయలకే సరిపోగా 2000. 2000 సరిపోవు. ఒక్క బియ్యం బస్సు వస్తలేదు సార్. అందుకే మేము ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా కానీ మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. యూనివర్సిటీ వాళ్ళు లోపలికి వెళ్ళారు, ఎవరిని కలిసారు? ప్రజావాణిలో, ప్రజాభవనిలో ఎవరు లేరు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేరు. అయితే ప్రస్తుతానికి మళ్ళీ నెక్స్ట్ వారం ఇట్లా వద్దాం. మీరు కంప్లైంట్ తెచ్చిన చిట్టి ఎవరికి ఇచ్చారు? అక్కడ ఎవరు వాళ్ళు అడొక కౌంటర్లో సార్ ఉన్నాడు, ఆ సార్కి ఇచ్చేసి వచ్చింది. నా పేరు దొడ్ల విజయ్ యాదవ్ సార్. నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతుర్కపల్లి మండలం ఎంపీపీఎస్ బద్దు నాయక్ తండలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నా సార్. గవర్నమెంట్ టీచర్ నేను. అయితే నేను మాస్టర్ అథ్లెట్ని సార్. నేను వెటరన్ క్రీడాకారిని. ఒక 2 ఇంటర్నేషనల్ ఆడినా సార్. ఒక 10 నేషనల్స్ గోల్డ్ మెడల్ సార్. నేను ఇటీవల 2023 మార్చిలో పవర్ లిఫ్టింగ్లో నేను నా వెయిట్ కేటగిరీలో నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది సార్. అయితే ఇప్పుడు జూలైలో నాకు అమెరికాలో ఉంది సార్, అథ్లెటిక్స్ ఉంది, ఈవెంట్స్ ఉన్నాయి. అయితే నేనేమంటున్నానంటే నేను ఒక గవర్నమెంట్ టీచర్ కాబట్టి నేను శిక్షణ తీసుకొని నేను భారతదేశం తరపున మెడల్ కొట్టి అనేక మందికి నేను ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా సార్. అయితే నా కోరిక ఏంటంటే సార్, నాకు యాదాద్రి భువనగిరి జిల్లా కొంచెం రూరల్ ఉంది, నా స్కూలు లోపల ఉంది సార్. అక్కడ స్కూల్కి వెళ్ళి విధులు నిర్వహించి మళ్ళీ నేను ఇక్కడ వచ్చి శిక్షణ తీసుకోవాలంటే నాకు కష్టమవుతుంది. మీకు ఎక్కడికి డిప్యుటేషన్ ఇచ్చారు మేడం? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్? నా స్కూల్లోనే ఉన్నా. నేను అడుగుతున్నా సార్, లాలాపేట గడి స్కూల్కి అడుగుతున్నా, ప్రాథమిక పాఠశాలకి. హైదరాబాద్ అడుగుతున్నా సార్. డెప్యుటేషన్ అడుగుతున్నా సార్. నేను నా ఈవెంట్స్ ఉన్నాయి, నేను విధులు నిర్వహించుకుంటూ నేను శిక్షణ తీసుకుంటా అని నేను అడుగుతున్నా సార్. అడుగుతున్నారమ్మా డిప్యుటేషన్? 1 year నుంచి అడుగుతున్నా సార్. హైదరాబాద్ ఎవరిని కలిసారు మరి? సబితా ఇంద్రారెడ్డి గారు ఉండే కదా? అవును, మేడం గారిని 2 times కలిశాను సార్. అయితే మేడం గారు, విజయ నువ్వు వెళ్ళే లోపలే నీకు డెప్యుటేషన్ వచ్చేస్తుంది, మీరు పవర్ లిఫ్టింగ్లో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని మాట్లాడినారు సార్. కానీ నాకు డెప్యుటేషన్ ఇవ్వలేదు. ఒక ఆడపిల్ల ఉండి ఒక సాటి ఆడపిల్లకి న్యాయం చేయకపోతే ఎట్లమ్మా? ఇంకా అయితే నేను ఈరోజు ఏంటంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు సార్ అయినా నాకు మహిళా సాధికారతలో ముందున్న మహిళల్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నా సార్. నాకు ఇంకా అన్నీ తీసుకురాలేదు. హర్యానా వివిధ స్టేట్లలో ఆడినా సార్ నేను. అయితే నేనేమంటున్నా అంటే సరే, ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఒక ఎడ్యుకేటెడ్ అయిన నేనే నా హక్కు కోసం పోరాటం చేస్తున్నా సార్. కానీ కావడం లేదు. ఓన్లీ డెప్యుటేషన్ అడుగుతున్నా, బదిలీ కూడా కాదు. మరి ఎంతోమందికి హైదరాబాద్లో డెప్యుటేషన్లు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఒక పవర్ లిఫ్టర్ని నాకు ప్రోత్సహించడానికి ఏం కష్టమవుతుంది? పైరవి కావాలన్నా, మనీ కావాలన్నా నాకు అర్థం కాలేదు సార్. అంటే నేనేమంటున్నా అంటే మహిళా సాధికారతలో మేము ముందుకు పోతాం. నేను ఒక పవర్ లిఫ్టర్నున్నా, నాకు శిక్షణ ఇప్పియండి, నేను భారతదేశం తరపున ఆడతా, తెలంగాణ తరపున ఆడతా, నేను గోల్డ్ మెడల్ సాధించిన, ఇంటర్నేషనల్ కూడా నా గోల్డ్ మెడల్ వస్తుంది, నాకు ఒక చిన్న అవకాశం ఇప్పియండి అని నేను అధికారుల చుట్టూ తిరిగినా నా పని కావడం లేదని నాకు చాలా బాధ కలిగింది సార్. ఇట్లా కాదు అని చెప్పి నేను వివిధ జిల్లాల్లో నా ఫ్రెండ్స్ వేరే స్టేట్లలో కూడా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా మంచిగా డెప్యుటేషన్స్ ఇచ్చారు, వాళ్ళు శిక్షణ తీసుకుంటున్నారు. పవర్ లిఫ్టింగ్ అంటే చాలా కష్టమైన ఈవెంట్. నా ఏజ్ 43 ఏజ్ గ్రూప్లో పవర్ లిఫ్టింగ్ చేయడం చాలా కష్టము. అయినా కానీ నేను ఫిట్నెస్ కోసం ఇంకా నేను మెయిన్ ఏంటంటే సార్, నేను చాలా ఆర్టికల్స్ రాస్తున్నా, మహిళల పైన ముందుండాలి, సావిత్రిబాయి పూలే ఆశయాలతో నేను ముందుకు పోతున్నా. ఆశయాలతో ముందుకు పోతున్నటువంటి నన్ను వెనకకి లాగాలి, ఈమెకు డెప్యుటేషన్ ఎందుకు ఇవ్వాలి, నువ్వు ప్లేయర్ అయితే నీకు డెప్యుటేషన్ ఇవ్వాలా అని ఒక ఉన్నతాధికారి అడగడం జరిగింది సార్. అంటే పేరు చెప్పగలుగుతారు? ఇక అట్లా నాకు ఇబ్బంది అనిపించి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది సార్. నేనేమి నా సొంత ఖర్చులతో నేను మలేషియా వెళ్ళిన, నేనేమి స్పాన్సర్ అడగడం లేదు, ఏం అడగడం లేదు, ఓన్లీ శిక్షణ కోసం నాకు డెప్యుటేషన్ ఇవ్వండి అని అడుగుతున్నా సార్. కాబట్టి నాకు జిల్లాలో అట్లా జరిగింది కాబట్టి నేను ఇంకా జిల్లా కాదని ఇంకా డైరెక్ట్ ఇక్కడ సార్ దగ్గర రావడం జరిగింది సార్. అయితే ఇక్కడ సార్ వాళ్ళ అప్లికేషన్ తీసుకుని, అమ్మ విజయ నీ ప్రాబ్లం త్వరలో మేము పరిష్కరిస్తున్నాం అని దేవసేన మేడం గారితో మేము మాట్లాడతాము, మీరు హైదరాబాద్ వచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. నాకు కొంతవరకు నమ్మకం అయితే ఉంది సార్. నేను లాలాపేట గడి స్కూల్కి వచ్చి నేను శిక్షణ తీసుకొని అమెరికా వెళ్ళడానికి నాకు సహకారం అందుతుందని నేను అనుకుంటున్నాను సార్. నేను మామనాడ్ డిస్టిక్ అన్న, అర్బన్. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఆర్ఐ చైతన్య గారు, ఎంఆర్ఓ పార్థసారథి గారు, నర్సింగ్ గారు, శరత్, రాజు, విఆర్ఏ వీళ్ళంతా డబ్బులు తీసుకున్నారన్న. ఎప్పుడు తీసుకున్నారన్న? తీసుకొని కూడా మా దగ్గర 1.5 year అయింది.
తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి తీసుకున్నారు. మాకు కావాల్సింది ఫస్ట్ మేము అడిగినాము. అడిగితే ఫస్ట్ స్టార్టింగ్లో 1 lakh ఒక డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు స్టార్టింగ్లో. అప్పుడు 2-3 ఇచ్చినాక మళ్ళీ ఏం చేసిరంటే వెంకటేష్ అక్కడ సైడు దిట్టిపల్లి సైడు 3 లక్షల రూపాయలు అయితే ఇల్లు ఇస్తాం, లేకపోతే కాదు. ఇక్కడ ఇరది కంటే ఇప్పుడు ఈరనపేట అంటే 1 లక్ష రూపాయలకి ఇచ్చినాం కానీ అక్కడ అంటే దొరకవు అది ఇది అని చెప్పారన్న. అన్నాక మేము లేని వాళ్ళం కాబట్టి మేము అంటే ఇంకా ఉన్న బంగారము జమ చేసుకున్నవి ఉంటాయి కదా, అవన్నీ గిరి పెట్టుకొని ఒకరొకరు విడతల వారీగా కొన్ని డబ్బులు ఇచ్చుకుంటూ పోయినామన్న. మేము ఇప్పుడు 6 మందికి మాకు వచ్చేది ఉండే. మొన్న నైట్ వచ్చిర్రు మా దగ్గరికి, 2 పట్టాలు ఇచ్చారు. ఆ 2 పట్టాలల్లో పేర్లు మెన్షన్ చేసిన కానీ వాళ్ళు మొన్న ఎంక్వైరీకి వచ్చినప్పుడు లిస్ట్లో పేరు లేదు సరిగ్గా. దాన్ని కరెక్షన్ లిస్ట్ లో పేరు ఉండాలంటే పైసలు ఇవ్వాలన్నట. మళ్ళీ పైసలు ఇవ్వమని చెప్పి వచ్చి పైసలు ఇవ్వకపోతే ఇయ్యారన్నట. ఇయర్ అనే అర్థం దాన్ని. ఇంకా మొన్న ఇచ్చిన 2 పట్టాలు అంటే గివే అన్న మాకు. ఈ 2 పేపర్లు ఇచ్చిపోయారు నైట్ టైంలో. ఎంత తీసుకున్నారన్న ఇప్పుడు? 3 లక్షల రూపాయలు ఒకటి తీసుకున్నారన్న అప్పుడు మాతోన. ఒక ఇంటికి 3 లక్షలు. 1024 ఇండ్లు అన్న అవి మొత్తము. మీరు ఎంత మందికి ఇచ్చారు? మావా 8 మందికి ఫస్ట్ ఇచ్చినామన్న, వచ్చేసినాయి 8 మందివి. తర్వాత ఒక 6 మందివి ఇచ్చినాము. 6 మంది డబ్బులు అడిగితే 4కి 2 ఇండ్లు ఇచ్చిర్రు. ఇంకా 4కి ఇండ్లు రావాలన్నా. వాళ్ళ పట్టాలు కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, పెట్టుకున్నాను. మీరు చూస్తుంటే కూడా మీకు పంపిస్తాను కాపీ. అయితే ఆ విధంగా నడిచిందన్న. మొన్న కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. కలెక్టర్ గారు కూడా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే మాకు చిన్న నోటీస్ ఇచ్చి పిలిపించారు, మాట్లాడిపించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడిపించారు. కలెక్టర్ గారు కోర్టులాగా ఈ విధంగా తీసుకున్నారన్న, పిలిపించి నోటీసు. మళ్ళీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఫోను రాలేదు, ఏం న్యాయం జరగలేదు. ఏరే వాళ్ళ దగ్గర ఫోన్లు వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ మాత్రం బాగా వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారు బెదిరింపు కాల్స్? ఏరే ఇట్లా మన మిత్రుల్లాగానే ఉండి వెనక ఉండే వాళ్ళే వాళ్ళతో. ఇప్పుడు వెంకటేష్ ఎవరి మాట వింటాడు, వాళ్ళకి ఫోన్ వాళ్ళ ద్వారా. పార్టీ వల్ల మీ సభ్యుల మీకు సంబంధించిన వ్యక్తులా? ఇక మాకు సంబంధించిన వ్యక్తులు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని కదనా. ఇంకా కొందరు దాంట్లో మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అంటే ఆ విధంగా కాదు. ఏమంటే ఇంకా వెంకటేష్ ఎందుకు పేరు చెప్పగలుగుతారా? పేరు అంటే తప్పేం లేదు. మన ఇదే విధంగా పోతే మా మిత్రుడు ఉంటే ఏమన్నానంటే యాదన్ అని ఉంటాడు, వెంకటేష్ ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు, పోయి సార్ దగ్గర పోయి కలిసి మాట్లాడే అయిపోతుంది కదా. ఏ సార్ దగ్గర పోయి మాట్లాడాలి? పోయి మాట్లాడమన్నా. ఇంకా మన మిత్రుడు ప్రభాకర్ అన్న అని ఉంటాడు. ప్రభాకర్ అన్న ఎవరు? ప్రెస్ రిపోర్టరు. దేంట్లో చేస్తారు ఆయన? సొంతంగా ఛానల్ పెట్టుకున్నాడు, ఇదే యూట్యూబ్ ఛానల్ లాగానే. అన్ననే మహబూబ్ నగర్ లో. అన్న కూడా వెంకటేష్ ఒకసారి కలిసి సార్తో మాట్లాడి ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుంది, ఎందుకు ఇవన్నీ కాంప్లీట్లు చేస్తున్నావు, ఊబీలో ఎందుకు దిగుతున్నావు, మొత్తము యూబీ అని తెలుసు. మళ్ళీ నువ్వు పరిచయం అయ్యేది కాక అందరు పరిచయం అవుతారు, ఈ విధంగా ఉంటుంది, అవసరమా నీకు అని చెప్పి అన్నారు. గతంలో నేను కాలేజీ టీవీ పోయినప్పుడు కూడా నా మీద దాడి జరిపారన్న. అప్పుడు రామన్నకు ఫోన్ చేసి అన్న వీడియో ఆపండి అని చెప్తే రిక్వెస్ట్ చేసి రామన్న ప్రైవేట్లోనే ఏమంటారు కదా దాంట్లో పెట్టుకున్నారన్న. ఆ విధంగా జరిగినందుకు ఇప్పుడు కూడా మేము అప్పుడు టీఆర్ఎస్ అన్న, ప్యూర్ టీఆర్ఎస్, ఇప్పుడు కూడా టీఆర్ఎస్. కానీ మా మంత్రి గారు చెప్పంగా కూడా వీళ్ళు డబ్బులకి అమ్ముకోవడం జరిగిందన్న. దాంట్లో వాళ్ళ కార్యకర్తలకు కొందరికి ఇచ్చిర్రు, వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళు డబ్బులకు అమ్ముకున్న వాళ్ళే ఉన్నారు, లేదని నేను అంటలేను. ఉచితంగా పేదవాళ్ళకి ఇచ్చింది ఏం లేదు. 10% ఉంటారు అన్న, 10% ఉంటారు పేదవాళ్ళు, అమ్ముకోవడమే ఉంటుంది. లేని పరిస్థితి అంటే డబ్బు పెట్టిందే రాజ్యం ఉందన్న. ఈ రోజు కూడా ప్రజెంట్లీగా ఒక ఇల్లు 6 లక్షల రూపాయలకు ఒక ఇల్లు అమ్ముకుంటున్నారన్న. ఇంకా పట్టాలు వస్తూనే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఇండ్ల పట్టాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా కొందరు వస్తున్నారు, ఉంటున్నారు, పోతున్నారు. అసలు ఎవరు పట్టించుకున్నట్టు ఎవరు లేడన్నా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా విన్నవించినాము, సార్ ఈ పరిస్థితికి ఈ విధంగా ఉంది, మళ్ళీ డబుల్ బెడ్రూమ్లో ఈ విధంగా నడిచింది సార్, మళ్ళీ గతంలో మేము డబ్బులు ఇచ్చినాము, నష్టపోయినాము, మళ్ళీ మాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ అని చెప్పి కూడా అడిగినాము. ఎంఆర్ఓ దగ్గర కూడా పోయి మాట్లాడి వీడియో తీసుకున్నాను నేను. మా మిత్రుడు ఉండి ఏసీబీలోకి పట్టియమని చెప్పి కూడా అన్నాడు. అంటే ఎందుకులే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నేను డ్రాప్ అయినా ఆ రోజు. గతంలో మీ శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకుపోలేదా మరి మీరు? అన్న తీసుకపోతే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు కాబట్టి. అదే కార్యకర్త కదా మీరు, టీఆర్ఎస్ కార్యకర్త కాదన్నా, నేను టీఆర్ఎస్కే కార్మిక విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుని పోస్ట్ అన్నాను. అది ఉపాధ్యక్షుని పోస్ట్ ఉన్నా కూడా తీసి పక్కకు పెడుతుండే. ఆయనకు ఏంటంటే వచ్చేదాన్ని చూస్తుండే కానీ ఇవన్నీ చూడకుండే కదన్నా. ఆ విధంగా నడిచింది అంతే. ఏదైనా కానీ కార్యకర్తలు అనేది పక్కకు పెట్టుకొని ఆలోచన ఏమంటే ఏం ఉన్నా ఇది కావాలి అంతే. ఆయన కానీ నాకు పైసలు కావాలి అన్న చందం విషయంలో నడుచుకుంటూ పోయిందన్న అప్పట్లో కూడా. ఇప్పుడు కూడా అదే విధంగా ఉందన్న. కానీ పరిస్థితులు మారాలి, పబ్లిక్ కూడా మారాలి.
అంటే మాలాంటి వాళ్ళు ఉన్నంత వరకు వ్యవస్థ ఇదే విధంగా నడుస్తుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్గా మీ డిమాండ్ ఏందన్న? మా డిమాండ్ ఏం లేదన్నా, ఆ నలుగురికి న్యాయం జరగాలని ఇంత దూరం వచ్చిన నేను. మొన్న కూడా 9 తారీఖు రావడం జరిగింది, కాంప్లైంట్ ఇచ్చింటి నేను మొన్న 9 తారీఖు. ఇప్పుడు కూడా అదే మళ్ళీ కాంప్లైంట్ 23 తారీఖు ఇవ్వడం జరిగింది అన్న. ఇప్పుడు ఎందుకొరకంటే వాళ్ళకి న్యాయం జరిగితే వాళ్ళు నా ఇంటికాడికి వచ్చి కూర్చొని అన్న ఏమో మాకు రాకపోయి పైసలు పెట్టినాం కదా అని అంటే నేనైతే ఇవ్వలేని పొజిషన్ అన్న. నేను కష్టం చేసుకుంటా, వాళ్ళు కష్టం చేసుకుంటారు, మన దగ్గర పని చేసుకుంటుంటారు. నెక్స్ట్ మంత్ వస్తే మళ్ళీ ఇప్పుడు మన్యంకొండ దేవస్థానంలో లడ్డు చేయడానికి అన్నదానానికి దానికి మేమే పోతాము. అప్పుడు పనికి 2 months అక్కడనే పోతాం అనమాట పనికి. ఆ 2 months పోయినప్పుడు మనకు ఏమి అనేది తెలియదు అన్న. ఎందుకంటే వీళ్ళు బెదిరింపు కాల్స్, ఇంకోటి మన మీద దాడులు చేయడం, ఇలాంటి భౌతిక దాడులు అయితే చాలా ఉన్నాయన్న. మన కలెక్టరేట్లో కూడా మా మిత్రుడు ఒకటి పిలిచి సంధాయిస్తుండే, ఇట్లా సార్ మీద ఎందుకు ఇచ్చినావు అని చెప్పి. ఆ విధంగా నడుస్తున్నాయన్న ఆడ. శ్రీనివాస్ గౌడ్ మీద శ్రీనివాస్ గౌడ్ కాదన్న, పార్థసారథి సార్ ఉన్నాడు కదా, ఎంఆర్ఓ ఇప్పుడు షాద్నగర్లో చేస్తున్నారు వాళ్ళు. ఆయన దగ్గర కూడా పోయినా, ఆయన దగ్గర పోయి మాట్లాడితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు, నా మీద నువ్వు మళ్ళీ కాంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు అని చెప్పి అంటున్నాడు. వాళ్ళు ఎస్సీలన్నా, నేను ఓసీ కొమటోళ్ళు అని. ఇంకా మాకు కొమటోళ్ళు అంటే ధైర్యం అనేది ఏమో ఉంటుంది అనేది మీకు తెలుసు. ఎందుకంటే మాకు సంసారము, కుటుంబము అంటే మధ్యతరగతి వాళ్ళం కాబట్టి మనం కూడా ఆలోచన చేసుకుంటాం. 3 లక్షలు పోతే ఇల్లే కదా అని చెప్పి, ఏమంటే జాగ కూడా కొనలేని పరిస్థితి కాబట్టి ఆ విధంగా ముంగలు పోయినామన్న. ఇప్పుడు మాకు నలుగురికి న్యాయం కావాలన్నా, ఆ నలుగురికి న్యాయం చేయమని అడుగుతున్నామన్నా. ఏరే ఏం లేదు మా డిమాండ్స్. మాది కరీంనగర్ జిల్లా రామడుగు మండల్ లక్ష్మీపూర్ గ్రామం. గతంలో 1987-88లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వము 4 ఎకరాల 22 గుంటల భూమి 146 సర్వే నెంబర్లో ప్రభుత్వ కొనుగోలు పద్ధతి ద్వారా ప్రైవేటు వ్యక్తుల నుంచి పట్టా భూమిని కొని ఎస్సీలకు కేటాయించడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులను బట్టి నిరుపేదలైన ఎస్సీలు బేస్మెంట్ వరకు కట్టుకొని వాటిని అట్లే నిలిపివేయడం జరిగింది, ఆర్థిక పరిస్థితులు లేని దృష్ట్యా. ఇప్పుడు దాన్ని 2014 వరకు ఆ భూమి అట్లానే ఉంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఇక్కడ అధికారంలోకి వచ్చిందో అక్కడ మాకు మా విలేజ్కు అంటుకొని ఉన్న ఆమ్లెట్ విలేజ్ వస్తాను మార్కొండ కిష్టారెడ్డి ఆయన ఎంపీపీ, అప్పుడు ప్రస్తుతం జడ్పీటీసీ భర్త. వీళ్ళు ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన భూమి దాని పక్కకు ఉంటుంది, ఆయన హద్దులు జరిపి మొత్తం ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత మా గ్రామానికి సంబంధించిన ఒక ఎస్సీ సర్పంచ్ ఉన్నాడు, ఆయన ఏం చేసిండు, ఆయన భూమి ఆయన ఇంకో పక్కకు ఉంటుంది, ఇట్లా బిస్కెట్ టైప్ ఉంటుంది, ఆయన కూడా కబ్జా చేయడం జరిగింది. ప్రతి ఇయర్ తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు దాదాపు ఒక 10 సార్లు దరఖాస్తులు ఇచ్చినాం. తహసీల్దార్ ఆఫీస్ ముందు సంవత్సరానికి 10 సార్లు ధర్నా చేసినా కానీ తహసీల్దార్లను మార్చుతున్నారు కానీ భూమి పరిష్కరించడం జరగడం లేదు. ముందు మంచి సదుద్దేశంతో స్వీకరిస్తారు దరఖాస్తు, తర్వాత మళ్ళా దాన్ని నిర్వీర్యం చేస్తుండ్రు. ఈయన పోయి తన శక్తిని ప్రయోగించినాక ఈ మార్కొండ కిష్ట కబ్జాకు గురై 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆయన ఎంపీ అయినాక, అంతకుముందు లేదు, ఆయన అంతకుముందు కామన్ మ్యాన్గా ఉండే. పై అధికారుల దృష్టికి ఎవరి దృష్టికి తీసుకుపోవాలి? చాలా మంది దృష్టికి తీసుకుపోయినాం సార్. కలెక్టర్ కార్యాలయం ముందు 10 సార్లు ధర్నా చేసినాం, తహసీల్దార్ కార్యాలయం ముందు 10 సార్లు ధర్నా చేసినాం. సంబంధిత మీడియా ఛానళ్ళల్లో వచ్చినాయి, అన్ని మెయిన్ పేపర్లలో వచ్చినాయి. ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన లేదు. ఒక్కసారి ఒక తహసీల్దార్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేయించిండ్రు. ఏమన్నంటే సబ్ డివిజన్ మెజర్మెంట్స్ దొరుకుతలేవు అంటుండ్రు. జిల్లా కలెక్టర్ కూడా తీసుకుంటారు, దరఖాస్తు పరిశీలిస్తూ అంటారు, మళ్ళీ తర్వాత పోయి అడుగుతాం మీకు ఎందుకండి, సరే చూస్తామండి చేస్తామండి అని అంటుండ్రు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులు సార్ ప్రజావాణిలో సార్ చాలా సందర్భాలు, ప్రజావాణి అక్కడ ప్రజావాణి ఇక్కడ కాదు, చాలాసార్లు కలెక్టర్ గారికి, తహసీల్దార్కి ఇవన్నీ చాలాసార్లు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఇచ్చినా పట్టించుకోరు. అధికారుల అలసత్వం, అక్కడ ఉన్న జడ్పీటీసీ భర్త ఆయన యొక్క అధికారిక ప్రయోగం చేయడం వల్ల అధికారులు భయభ్రాంతులకు గురై ఆయనకు భయపడుతుండ్రు. అదే సార్. సుంకె రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే ఆయనకు దరఖాస్తు ఇస్తే దీన్ని చెత్తబుట్టలో వాడేసిండ్రు. ఆయన మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తేగా? సామాజిక వర్గమే, ఎస్సీ మాదిగా సామాజిక వర్గమే. కానీ మేము పోయి దరఖాస్తులంతా మా గ్రామస్తులందరూ తీసుకుపోయి ఇస్తే ఆ దరఖాస్తును మా దగ్గరికి చెత్తకుండి తీసుకొచ్చినామని చెప్పి పారేసిండు. ఆయన పటేల్ అనుకుంటే కిష్టారెడ్డి దగ్గర తిరుగుతాడు. ఈ కిష్టారెడ్డికి కాళ్ళు ఒత్తుడు, చేతులు ఒత్తుడు చేసుకుంటూ తిరుగుతాడు. ఎమ్మెల్యే కాకముందుగా ఎమ్మెల్యే అయిన తర్వాత? ఎమ్మెల్యే అయినాకనే కాళ్ళు ఒత్తుడు, నిజంగానే ఒత్తుడు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి నోటీస్కి తీసుకుపోయినాం, సానుకూలంగా స్పందించారు. ఒకసారి ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇద్దామనే ఉద్దేశం కొద్ది వచ్చినాం. ఇక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. సత్యం ఉన్నాడు కలవకపోయారు మరి? కలిసాం, సానుకూలంగా స్పందించడం జరిగింది. మీ డిమాండ్ ఏంటిదన్నా? అట్టి భూమిని 4 ఎకరాల 22 గుంటల భూమిని హద్దులు కేటాయించి అప్పుడున్న ఎస్సీ పేదలకు ఇవ్వాలి. ఎవరికైతే ఇప్పుడు కొత్తగా
ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నామో ఆ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉంచినా మేము సంతోషిస్తాం సార్. ప్రజా అవసరాలకు ఉపయోగపడాలని మా యొక్క విజ్ఞప్తి. ప్రజావాణికి వచ్చారు కదా, హైదరాబాద్ వచ్చారు కదా, ప్రజావాణిలో ఎవరైనా కలిసారా ఇంతవరకు? అధికారులు ఉన్నారు సార్, అధికారులను కలిసి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాళ్ళు ఒక వారం రోజుల మీకు సమాచారం వస్తుందని చెప్పడం జరిగింది సార్. ఈ పానీ కూడా ఉన్నాయి సార్, పానీలో కూడా ఎస్సీ కాలనీ లాంటినే ఉంటుంది సార్. మేము సంగారెడ్డి నుంచి వచ్చాము. మేము జిల్లా పరిషత్ కార్యనిర్వాహకాల అభ్యర్థులము. గత ప్రభుత్వంలో మేము ఎంతోమందిని కలిసాము, మినిస్టర్స్ని కలిసాము, ఎమ్మెల్యేని కలిసినాము. ఎటువంటి స్పందన లేదు. ఈ గవర్నమెంట్ అయినా మా సమస్య పైన తొందరనే ఇష్యూని క్లియర్ చేసి మాకు త్వరితంగా నియామకాలు చేపట్టాలని అనుకుంటున్నాం. గత 6 సంవత్సరాల నుంచి కోవిడ్తో చనిపోవడం జరిగింది. చాలామంది మా కార్యనిర్వాహక వీడియోలు కూడా ఉన్నారు, సిపిఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. మేము ప్రత్యేకంగా ఏం కోరుకుంటున్నామంటే ఆర్టీసీ వాళ్ళకి మొన్ననే ఇచ్చారు కార్యనియామకాలు, 813 మందికి ఇచ్చారు. మా జిల్లా పరిషత్లో కూడా కార్యనియామకాలు వెంటనే ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని వెంబడే భర్తీ చేయాలని మేము మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆగినాయి సార్ ఈ పోస్ట్? గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్. అయితే ఇంతకుముందు ప్రభుత్వంలో 8 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, మిగతా డిస్ట్రిక్ట్స్కి ఇవ్వలేదు. అందుకనే మీ మీడియా ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, కనీసం మీ ద్వారానన్నా సీఎం దృష్టికి తీసుకొని మా అభ్యర్థులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమైనా హామీ ఇచ్చారా దీనిపైన మీకు? మేము ఇంతవరకు కలవలేదండి. ప్రజా దర్బార్లో వచ్చి వినతి పత్రం ఇచ్చాము, మరి ప్రజావాణిలోకి వెళ్ళాము, మా వినతి పత్రం తీసుకున్నారు, సంబంధించిన శాఖకు పంపిస్తామని చెప్పారు, బాగానే స్పందించారు. మీ మీడియా ద్వారా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తారని మేము అనుకుంటున్నామండి. నమస్కారం సార్, నా పేరు నాగరాజు పెనుమర్తి. నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని. 2015 ఆగస్టు 15న ట్రైన్ అటాక్, రైలు రోకో చేస్తుంటే ట్రైన్ అటాక్ చేసి 2 కాళ్ళు చెయ్యి కోల్పోయి జీవోత్సవం వల్ల మంచానికే పరిమితమయ్యాను. అప్పుడు పాలకులు కేటీఆర్ గారు అన్ని విధాలుగా ఆదుకుంటాం, 18 లక్షలు పెట్టి రోబోటిక్ లెగ్స్ తెప్పిస్తామని కూడా చెప్పినారు. స్వయాన ఈ ప్రగతి భవన్లోనే అప్పుడు సీఎం గారిని కలవడం జరిగింది. అన్ని విధాలుగా ఆదుకుంటాం, నా రాజు బాధపడకు, గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏసీపీ పంజాగుట్ట దగ్గర నన్ను 24 రోజులు అక్కడే ఉంచినారు. ఒక రోజు ఉండు నా కేసీఆర్ గారు స్వయాన ఒక రోజు నా రాజు గవర్నమెంట్ జాబు ఇల్లు అన్ని రకాలుగా ఆదుకొని నేను ఇంటికి పంపిస్తా అని చెప్పడం, ఏసీపీ గారి దగ్గర ఒక రోజు ఉండని చెప్పారు. ఆ తర్వాత ఒక రోజు పోయింది, ఆయన చండీ యాగం చేస్తున్నారు. అప్పుడు ఒక రోజు పోయింది, 2 రోజులు పోయింది, 24 రోజుల వరకు ఇక్కడే ఉన్న ఏసీపీ ఆఫీస్లో. ఆ తర్వాత ఏసీపీ పంజాగుట్ట గారు నారాజు అపాయింట్మెంట్ దొరకలేదు, సీఎం గారు అపాయింట్మెంట్ దొరకగానే మళ్ళీ నేను పిలిపిస్తా, కారు ఇచ్చి పిలిపిస్తా, నీకు జాబు సార్ ఇస్తున్నారు, సార్ ఇస్తే మాట అయిపోయినట్టు అని చెప్పడం జరిగింది. కేటీఆర్ గారిని కూడా మన సెక్రటరియట్లో కలిసిన ఆయన కూడా చెప్పినారు, నాగరాజు నువ్వేం బాధపడకు, నేను జీవో పంపిస్తా, కలెక్టరేట్కి జీవో పంపిస్తా, గవర్నమెంట్ జాబ్ నిమిత్తం కలెక్టరేట్కి జీవో పంపిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు జరిగింది లేదు, ఏం లేదు. ఇంకెప్పుడు మా జీవితాలు ఇలా ధైర్యమైన పరిస్థితిలో ఉన్నాయి, మమ్మల్ని అమరుల కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నల్గొండ జిల్లా నుంచి కలెక్టర్ గారు మీరు ఒక్కరే ఉన్నారు, ఇలా మీరు ఒక్కరే ఉన్నారు, మీరు ఇక్కడ మాకైతే ఎలాంటి జీవో లేదు, చనిపోయిన వాళ్ళకైతే అమరులకు జీవో ఉంది, మీకంటూ జీవో లేదు, డైరెక్ట్ మీరు సీఎం గారిని కలవాలి, సీఎం గారి దగ్గరే పరిష్కారం అయిద్దని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 4-5 కలెక్టర్లు మారినా చెప్పింది ఒకటే మాట, మీకు జీవో అనేది లేదు, జీవో ఉండింది చనిపోయిన వాళ్ళ వరకే, మరియు మీకు జాబ్ కావాలంటే సీఎం గారిని డైరెక్ట్ కలవాలని జరగడం జరిగింది. నేను ఇప్పటికీ 2వ సారి ఈ ప్రజా దర్బార్కి రావటం, సీఎం గారిని కలవాలని ఆయన అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నా. సీఎం గారు దయ ఉంచి మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. గౌరవ వేతనం కూడా అమరుల కుటుంబాలకు 24,000 గౌరవ వేతనం ప్రతి నెల ఇస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ఇది వరకు నేను సెక్రటరియట్లో కేటీఆర్ గారిని డి బ్లాక్ ముందు కలిశాను. ఆయన గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, ఎల్లు నాగరాజు నువ్వు ఇంటికని పంపించడం జరిగింది. అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఆయన చెప్పినప్పుడు నేను వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మాకు ఎలాంటి జీవో రాలేదు, మేమేం చేయలేం నాగరాజు, చనిపోయిన వాళ్ళకైతే జీవో వచ్చింది, అలా జాబులు అలాట్ చేసినాం, నీకు జాబ్ అలాట్ చేయాలంటే మా దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు, మీరు డైరెక్ట్ సీఎం గారినే కలవాలి, కలిసి మీరు అక్కడనే అయిపోద్ది అని చెప్పినారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ పార్టీకి ఆయన మాట ఎవరు ఎందుకు కేసీఆర్ని కలవాల్సిన అవసరం? అంటే ఇప్పుడు ఇచ్చినారన్న మాట ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాట ఇచ్చిన తర్వాత నేను కలెక్టరేట్కి వెళ్ళిన, కలెక్టర్లు అయితే వాళ్ళు చెప్పిన మాట ఇదే,
బాబు మీకు జీవో లేదు, చనిపోయిన వాళ్ళకి మాత్రమే జీవో ఉంది, మీకు జీవో లేదు, డైరెక్ట్ సీఎం గారినే కలవాలని వాళ్ళు సజెస్ట్ చేసిరు. నలుగురు కలెక్టర్ మారి నల్గొండకి. ఆ నలుగురు కూడా చెప్పింది ఒకటే మాట, ఏంటంటే డైరెక్ట్ సీఎం గారిని కలవండి, అయిపోతుంది, దీనికంటూ జీవో లేదు, మీకంటూ ప్రత్యేకంగా ఏం లేదు కాబట్టి ఆయనే చేస్తారు, ఎమ్మటే చేస్తారని చెప్పినారు. దానికోసం తిరుగుతూనే ఉన్నా అప్పటి నుంచి. 2 కాళ్ళు లేవు, చెయ్యి లేవు, జీవోత్సవం లెక్క మంచానికే పరిమితమైన ఈరోజు ఇలా రావడానికి కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పినారు. మా కుటుంబాలను ఆదుకోవాలని గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను గత పాలకులు చెప్పారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు అమరుల కుటుంబాలకు ఇచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ నాకు ఇవ్వాలని, గౌరవ వేతనం కూడా ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలని, మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. గతంలో ఇవి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయారా? గతంలో నేను రేవంత్ రెడ్డి గారి దృష్టి కంటే వాట్సాప్ నెంబర్ ఉంటే అట్లా పెట్టడం జరిగింది. ఆయన చూసినారు కానీ ఏం స్పందించలేదు. అందరికీ కేటీఆర్, కేసీఆర్ వీళ్ళకి తెలుసు, హరీష్ రావుకి కూడా తెలుసు, పెద్ద భారీ బహిరంగ సభ హుజునగర్లో. అప్పుడు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినారు కానీ ఏ ప్రయోజనం లేదు. ఇప్పటికీ నా జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అలాగే ఉంది, అలాగే జీవోత్సవం అలాగే పడున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగం నిమిత్తం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను.